హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. మనకి బేసిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నేను మాట్లాడుతున్న వీడియోస్లో మెయిన్గా నేను చదివింది ఇంజనీరింగ్ కాబట్టి ముందుగా ఇంజనీరింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇంజనీరింగ్ అనేది మనకి ప్రత్యేకంగా తెలియనిదేం కాదు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ అనేది చాలా అద్భుతమైన సబ్జెక్టు. ఎందుకంటే వితౌట్ ఇంజనీరింగ్ ఈ రోజుల్లో ఇంకేం లేదు భూమి మీద. అంటే నువ్వు చూసే ప్రతి ఒక్క ఇన్వెన్షను ఇంజనీరింగ్ నుంచి వచ్చిందే. ఆ ఇంజనీరింగ్లో రకరకాలు అంటే ప్లెంటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో నాకు తెలిసిన కొన్ని డిపార్ట్మెంట్లు చూసుకుంటే మదర్ డిపార్ట్మెంట్స్ అని సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని పిలుస్తారు. మిగతావన్నీ ఇంకా ఈసీఈ, సిఎస్సి, ఐటీ, రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టము, తర్వాత ఐఓటీ, ఇట్లా ఇప్పుడు ఇంకా కొత్త నేను చదువుతున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా సబ్ బ్రాంచెస్ అంటే సాఫ్ట్వేర్ భూమి మార్కెట్లో బాగా గట్టిగా రావడం వల్ల ఇప్పుడు సిఎస్సిలో ప్రతి సబ్జెక్ట్కి ఒక సబ్ బ్రాంచ్ వచ్చినట్టుగా నేను విన్న సమాచారం. అంటే కాలేజెస్లో కూడా చాలా వరకు అదే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఏంటంటే ఇప్పుడు మదర్ బ్రాంచెస్లో అడ్మిషన్స్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు ఏంటి అనేది మనం ఒకసారి తీసుకుంటే, ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ అంతా సోషల్ మీడియా మీద నడుస్తుంది. ఈ సోషల్ మీడియా మీద నడవడం వల్ల ఈ మదర్ బ్రాంచ్ అవసరం లేదని బహుశా యూత్ గ్రహించినట్టుగా నాకు అనిపిస్తున్నది. కానీ నేను చెప్పబోయే ఒకటి ఏంటంటే, అంటే మిగతా డిపార్ట్మెంట్ల గురించి నేను అంత ఇంటరాక్టివ్గా చెప్పలేను, కానీ నేను చదివిన నా డిపార్ట్మెంట్ గురించి అయితే ఖచ్చితంగా చెప్పగలను. నేను చదివింది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను నేను. సివిల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత ఎట్లుంటుందంటే మన సమాజంలోన ప్రతిదీ అంటే కూడు గుడ్డ నీరు నిద్ర అనేది ఒక మానవానికి ఎంత అవసరమో గూడు అనేది సివిల్ ఇంజనీర్స్ చేసే ఒక ప్రక్రియనే. దీనికి సంబంధించినంత వరకు మనం బాగానే వింటుంటాం. రోడ్స్, బిల్డింగ్స్, కెనాల్స్, తర్వాత డ్యామ్స్, తర్వాత అగ్రికల్చర్ షెడ్స్, తర్వాత సో మెనీ ఇలా అంటే రకరకాలుగా. ఇక్కడ మనం స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లోన గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ ఎక్కువ శాతం సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్గానే ఉంటాయి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే సివిల్ ఇంజనీరింగ్లో ఉండే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సబ్జెక్ట్తో లింక్ అయి ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో చదివే ప్రతి సబ్జెక్టు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్గా ఇక్కడ మనము ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం యూపీఎస్సీ నుంచి వచ్చే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి ఏదైతే వస్తామో దాంట్లోన రైల్వేసు, సిడబ్ల్యూసి, సిపిడబ్ల్యూఎస్ ఇలా మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కమింగ్ టు స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి మనకు తెలిసినంత వరకు కొన్ని మీరు ఉంటారు. కానీ ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయంటే సివిల్ ఇంజనీరింగ్లో చదివిన ప్రతి సబ్జెక్ట్కి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గురించి డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అంటే మనం బీటెక్లో చదివిన వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వీటి మీద రిలేటెడ్ అయి ఉంటుంది. రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ఇది. తర్వాత ఇరిగేషన్ ఇంజనీరింగ్ అనేది డ్యామ్స్, కెనాల్స్ వీటి గురించి టీచ్ చేస్తుంది. తర్వాత హౌసింగ్ అంటే మనం బేసిక్గా బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ చదివి ఉంటాము. ఆ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మనం టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ వాడదాం అనేది సెకండరీ అయితే, ప్రతి సబ్జెక్ట్కి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, దీంట్లో కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే ఇది సెంట్రల్ మెయింటైన్ చేస్తుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి ఏపీ పబ్లిక్ వాటర్ సర్వీస్ అని ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా మున్సిపాలిటీలోన ఈ ఎన్విరాన్మెంట్ మీద సపరేట్ ఒక జాబ్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇలా ప్రతి సర్వేయింగ్ గురించి చెప్పాలంటే ప్రతి మండలంలో ఒక జాబ్ ఉంటుంది. అంటే డిప్యూటీ సర్వేయరు, మండల్ సర్వేయరు, ఇప్పుడు సెక్రటరియట్ సిస్టమ్ వచ్చిన తర్వాత విలేజ్ సర్వేయరు, ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఒక డిపార్ట్మెంట్ ఉందండి. మీరు మదర్ బ్రాంచ్ని కనుమరుగు అవ్వద్దు. అంటే ఫ్యూచర్లో ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్లో పెద్ద స్కోప్ ఉండబోతుంది సివిల్ ఇంజనీరింగ్కి. మిగతా డిపార్ట్మెంట్ల గురించి నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ రిలేటెడ్ వాళ్ళతో నేను కనుక్కొని వాళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్తాను. దీనితో పాటు ఇది ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో నేను చెప్పింది. అదర్ దాన్ గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్ అంటే సాఫ్ట్వేర్లో ఒక కోర్ సాఫ్ట్వేర్కి వెళ్తే ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో,
రివిట్, ఆర్కిటెక్చర్, ఇలా ప్లెంటీ ఆఫ్ సాఫ్ట్వేర్స్ మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్నాయి. ఇవి సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కోర్ రిలేటెడ్ జాబ్స్. అదర్ దాన్ కోర్, నాన్ కోర్ అంటే నాన్ ఐటీ ఫీల్డ్లో జాబ్స్ ఉంటాయి కదండి. దీనికి అన్నిటికీ సివిల్ ఇంజనీర్ ఎలిజిబులే. అంటే కోరే చేయగలడంటే దాని మీద కొద్దిగా నాన్ ఐటీకి వెళ్తే ఆ పర్టికులర్ ఏదైతే మార్కెట్లో నడుస్తుందో దాన్ని మనం కనుక్కొని దాని మీద చేయాల్సి వస్తుంది. అది ఒక కోర్సు నేర్చుకొని మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవి కాదని చెప్పి సైట్ వర్క్లో హార్డ్వేర్ జాబ్స్ రఘువరన్ బీటెక్లో మీరు చూసే ఉంటారు. అంటే రఘువరన్ బీటెక్లో అదే నిరుద్యోగి ఎలా ఉంటుంది, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏం వండర్ చేయగలడు అనేది మనం ప్రపంచానికి ఒక కొత్త పుంతలు దొక్కించాలంటే ఖచ్చితంగా సివిల్ ఇంజనీరింగ్ ప్రాముఖ్యత చాలా గట్టిగా ఉంది. మనం ఈ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచే ఇంజనీర్స్ డే అనే ఒక డేని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. మన ప్రముఖ ఇంజనీర్ గారు అనేటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, నేను విన్న దాని ప్రకారం ఆయన ఏమి పెద్దగా ఇంజనీరింగ్ అంటే ఏదో గొప్పగా ఏం చదవలేదు. ఆయన చదివింది డిప్లొమా, ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీ చేసిన తర్వాత ఆయన డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన డిప్లొమాతోనే ఎన్ని అద్భుతాలు చేయగలిగిన అంటే ప్రపంచమే మెచ్చుకోగలిగే ఒక సివిల్ ఇంజనీర్గా ఎదగలిగినాడు. దానికి తోడు ఆయన క్రియేట్ చేసిన ఇప్పటి వరకు మనం చూస్తున్న ఎన్నో స్ట్రక్చర్స్, ఈ తుంగభద్ర డ్యామ్ అయితేనేమి, తర్వాత హైదరాబాద్లో గండి చెరువు, ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్, ఇవి మెయిన్గా మనం మాట్లాడుకోవాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ డిజైన్ ఆయన గారు చేసిందే ఇదంతా. ఇలాంటి ఎన్నో అద్భుతాలు వేరే దేశాల్లో కూడా ఎన్నో ప్లాన్స్ ఇచ్చి కళాఖండాలు నిర్మించినాడు ఆయన. ఇవి కాకుండా ఇంకా చాలా ఫీల్డ్స్లో మనకి స్కోప్ ఉందండి. మదర్ బ్రాంచ్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా మీరు నమ్ముకుంటే ఏదో అంటే డిపార్ట్మెంటల్ పరంగా కాకపోయినా ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని వరకు నాకు సంబంధించింది ఏంటంటే, మీరు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే మీరు ఇప్పుడు కొత్తగా సెక్రటరియట్ సిస్టంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే ఒక జాబ్ క్రియేట్ చేయడం, ఇది కేవలం డిప్లొమా క్వాలిఫికేషన్తోనే ఉంటుంది. మండల స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే గెజిటెడ్ పోస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా ఒక మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. డివిజన్ స్థాయిలో కొన్ని ఉన్నాయి. ఇలా ఎన్ని డిపార్ట్మెంట్లు అంటే పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, R&B, తర్వాత ఇట్లా ఇంకా చాలా డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి. వాటర్ రిసోర్సు, డ్రామా, ఈవెన్ మన కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి MGNRA స్కీమ్లో కూడా ఇంజనీర్ ఇన్ కన్సల్టెన్సీ అనే ఒక జాబ్ ఉంటుంది. దానికి కూడా మనం ఎలిజిబుల్ అండి. ఇలా చాలా రకాల జాబులు. గవర్నమెంట్ సెక్టర్ మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ పార్ట్ డిపెండింగ్ అపాన్ సివిల్ ఇంజనీర్. మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మీ భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా పెద్ద స్కోప్ ఉండబోతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మన కంటెంట్కి సంబంధించి మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.